ముందుగా 13 టీవీ వాళ్ళకు కృతజ్ఞతలు. ఇది దశాబ్దాలుగా రైతులకైతే అన్యాయం జరుగుతూ ఉంది. ఈ రాయలసీమలో మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇది రైతులకైతే సరిగా న్యాయం జరగడం లేదు. ఇది మాకు తెలిసిన మటుకు కొంతవరకు 85 వరకు మేము ఇక్కడ కెనాల కిందనే పంట పండించినాం ఇదే భూమిలోనే. మాకైతే వాస్తవంగా గిట్టుబాటు అయింది. మరి ఈ గవర్నమెంటు ఎప్పుడైతే ఉచితాలు లేకుండా తగ్గిస్తాయో అప్పుడు ఈ రైతాంగం బాగుపడేదానికి ఉంటుంది, రాయలసీమ బాగుపడేదానికి ఉంటుంది. మరి రాయలసీమ వాసులంతా ట్యాక్స్ పే చేస్తున్నారు. మొత్తం అంతా ఆంధ్రాలోనే అభివృద్ధి చేసే రాయలసీమ వాళ్ళు ఏమైపోవాలా? తల్లికి 3 కొడుకులు పుట్టినప్పుడు సమానంగా పంచుకుంటారు కదా. మరి ఎందుకు రాయలసీమని అన్యాయం చేస్తున్నారు? రాయలసీమ వాళ్ళు ట్యాక్స్ కడతారు, రాయలసీమ వాళ్ళు ఓటు వేస్తారు, నోటు ట్యాక్స్ కడుతున్నారు. కాబట్టి ఇకనైనా కూడా పాలకులు ఆలోచన చేసి 3 ప్రాంతాలకు సమన్వయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇక్కడ ట్యాక్స్ కట్టిన డబ్బులన్నీ మీరు అమరావతిలో అభివృద్ధి చేస్తే మా గతి ఏంటి? మా రాయలసీమ వాసులు 1953లో ఉన్న రాజధాని 3 ఏళ్ళు మాత్రం ఉండింది, తీసుకొని పోయి హైదరాబాద్లో పెడితే. మరి ఈరోజు రాష్ట్రం విడిపోయినప్పుడు కర్నూలులో రాజధాని పెట్టుకోకుండా మళ్ళీ తీసుకొని పోయి అమరావతిలో పెడుతున్నారు. కాబట్టి ఇది మాకైతే రాయలసీమ వాసులకైతే 100% ఇది కరెక్ట్ కాదు. 3 ప్రాంతాలు అభివృద్ధి అయితేనే మాకు న్యాయం జరుగుతుంది. కానీ మేమంతా ట్యాక్స్ కట్టేసి మా సొమ్మంతా తీసుకొని పోయి మీరు అక్కడ అమరావతిలో పెట్టడం అనేది అయితే మాకు ఇది నచ్చిన విషయం అయితే కాదు. సమన్వయం జరిగినప్పుడే రాయలసీమలో ప్రజలకు కూడా తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు మీ మామూలుగా ఏమేమి చెప్తుంటే విశాఖపట్నంలోనూ 4 నెలలు పెట్టండి, అమరావతిలోనూ 4 నెలలు పెట్టండి, రాయలసీమలో కూడా కర్నూలులో 4 నెలలు పెట్టండి రాజధాని, అప్పుడు మాకు తృప్తిగా ఉంటుంది. కానీ మీరు ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ మాకైతే ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. మా రైతాంగం కూడా చాలా అన్యాయం జరుగుతుంది. మాకు నీళ్లు లేవు. మరి అదే ఆంధ్ర ప్రాంతంలో 2-3 పంటలు పండిస్తున్నారు, మాకు ఒక్క పంట కూడా నీళ్ళు. మాకు కూడా కనీసం 2 పంటలకు నీళ్లు కావాలి కదా. మేము కూడా మీకు ఓటు వేస్తున్నాము, నోటు ఇస్తున్నాము, ట్యాక్స్ కడుతున్నాం. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, వాళ్ళకి 3 పంటలకు నీళ్ళు ఇస్తే మాకు కూడా 2 పంటలకు నీళ్లు కావాలా. మీరు ఏ విధంగా ఇస్తారో మాకు తెలియదు. ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు ఏ విధంగా నడుపుతున్నారో మాకు కూడా ఆ విధంగానే 2 పంటలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా డిమాండ్ చేసి అడుగుతున్నాం. బొజ్జ దశరథరామరెడ్డి, అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి. ఈరోజు సిద్ధేశ్వరం అలుగు 9వ వార్షికోత్సవ సందర్భంగా సంగమేశ్వరం దగ్గర ఒక ప్రజా బహిరంగ సభను ఏర్పాటు చేసిన సందర్భంగా అనంతపూర్లో సమావేశం పెట్టుకున్నాం. రైతు నాయకులతో, ప్రజా సంఘాల నాయకులతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన 11 సంవత్సరాల్లో రాయలసీమ పరిస్థితి మరింత దిగజారిపోయింది. జగన్ రెడ్డి అధికారంలో ఉన్న, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న రాయలసీమ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014-19లో మీరు ఓట్లు వేసారా, సీట్లు ఇచ్చారా, మీకు ఎందుకు కార్యక్రమాలు చేయాలన్న వ్యక్తినికి ఈరోజు రాయలసీమ ప్రజానికం బ్రహ్మాండమైన ఓట్లు ఇచ్చి, సీట్లు ఇచ్చి ఎన్టీ రామారావు గారి కంటే కూడా అత్యధికంగా మెజారిటీ సీట్లు ఇచ్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టి అంతా కూడా, మైండ్ సెట్ అంతా కూడా ఏపీ అంటే అమరావతి, పోలవరం అన్న దృష్టితో పోతూ రాయలసీమకు తీవ్రమైన ద్రోహం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఈ ప్రజా బహిరంగ సభ జరుగుతూ ఉంది. రాయలసీమలో కేవలం 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు వచ్చే పరిస్థితి ఉంటే ఇక్కడ 1 పైసా ఇవ్వడానికి కూడా, అంటే ఆయన హయాంలోనే తెగిపోయిన అలుగునూరు రిజర్వాయర్ 8 సంవత్సరాలైనా 1 పైసా డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఆయన మంత్రివర్గంలోనే మంత్రి గారైన నిమ్మల రామానాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా గోరుకల్లు రిజర్వాయర్ తెగిపోయే పరిస్థితి ఉంది, దీనికి 100 కోట్లు ఖర్చు పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారని చెప్తూ దీని మీద ఆధారపడిన 1,90,000 ఎకరాలే కాకుండా ఈ గోరుకల్లో వచ్చే ఇబ్బంది వల్ల గండికోటకు, పైడిపాలానికి, అదేవిధంగా మైలవరం ప్రాజెక్టు కూడా దాదాపు 3.5-4 లక్షల ఎకరాలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినా 1 పైసా డబ్బులు కూడా ఇక్కడ ఖర్చు పెట్టడం లేదు. అంటే కేవలం ప్రజలను మభ్యపరచడానికి ఇక్కడ మాటలు మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ 1 పైసా ఖర్చు పెట్టిన వైనంలో ఇక్కడ కాకుండా మొత్తం డబ్బులంతా కూడా అమరావతిలో ఖర్చు పెడుతూ ఒక ప్రకటన చేస్తున్నారు. అమరావతిలో సంపద సృష్టించి ఆ వచ్చిన సంపదను రాయలసీమలో అభివృద్ధి చేస్తాం, ఉత్తరాంధ్రలో అభివృద్ధి చేస్తామని ఒక మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్న సందర్భంలో ప్రజలకందరికీ ఒక అపీల్ చేయదలుచుకున్నాం. మనము అక్కడ అభివృద్ధి జరిగిన తర్వాత అభివృద్ధిలో వచ్చిన సంపదను ఇక్కడ ఖర్చు పెడతారనేది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. హైదరాబాద్ కేంద్రంగా మనం అభివృద్ధి చేస్తే వాడు ఎడమకాలతో కొట్టి మనల్ని పంపించాడు, ఇక్కడ కూడా అదే జరగబోతోంది. ఈ నేపథ్యంలో కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితుల్లో ఇక్కడ 1 పైసా ఖర్చు పెట్టని ప్రభుత్వ చర్యను గమనించండి అని చెప్పి కోరుకుంటూ, ఈ ప్రాంతంలో నీరంటే కేవలం వ్యవసాయదారులకు సంబంధించింది కాదు,
ఇది నీరు ఉంటేనే కళాశాలలు ఉంటాయి, అదేవిధంగా హాస్టల్స్ ఉంటాయి, పిల్లలకు విద్య ఉంటుంది. నీళ్లు ఉంటేనే హాస్పిటల్స్ ఉంటాయి, నర్సింగ్ హోమ్స్ ఉంటాయి, ప్రజలకు ఆరోగ్యం ఉంటుంది. నీళ్లు ఉంటేనే పరిశ్రమలు ఉంటాయి, పరిశ్రమలు ఉంటేనే ఉపాధి లభిస్తుంది. కాబట్టి అదేవిధంగానే నీళ్లు ఉంటేనే పంటలు ఉంటాయి, పంటలు ఉంటేనే దాని మీద వ్యవసాయ ఆధారితమైన వాణిజ్యం కూడా జరుగుతుంది. కాబట్టి నీళ్ళే కీలకమైన సందర్భంలో ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా అమరావతిలో సంపద సృష్టించేంత వరకు వెయిట్ చేయండి అని చెప్తూ ఇక్కడ కల్లబొల్లి మాటలు చెప్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం గట్టిగా వ్యతిరేకించకపోతే మే 31 తారీఖున పెద్ద ఎత్తున సిద్ధేశ్వరం దగ్గరికి పోయి మన బాణిని వినిపించకపోతే ప్రభుత్వం ఏపీ అనే మైండ్ సెట్ను మార్చుకోరన్న సందర్భంలో ఇక్కడికి అందరికీ ప్రజలకు వచ్చి చెప్తున్నాం. ఇది రైతు సమస్యలు కాదు, ఇది అందరికీ ప్రజల యొక్క సమస్య, యువతకు సంబంధించిన సమస్య. కాబట్టి పెద్ద ఎత్తున రండి. అదేవిధంగానే ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యాలయాలు ఏదైతే ఉన్నాయో, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కార్యాలయం కానీ, లేదా ఇక్కడ ఉన్న లోకాయుక్త కానీ, లేదా కొప్పర్తిలో ఉన్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కానీ, లేదా ఇక్కడ ఉన్న గ్రామీణ బ్యాంకును అమరావతికి తరలించుకొని పోతూ కేఆర్ఎంబీ కార్యాలయం ఇక్కడే పెట్టాలని చెప్పి అఖిలపక్షము అన్ని రైతాంగాలు కూడా ప్రభుత్వానికి సూచించిన దాన్ని విజయవాడకు తీసుకుపోతూ రాయలసీమకు తీవ్ర ద్రోహం చేస్తున్న నేపథ్యంలో అమరావతిని ఒక వాణిజ్య కేంద్రంగా, అభివృద్ధి కేంద్రంగా చేసుకుంటూ ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేసుకుంటూ ఆ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తూ, కౌలు ఇస్తూ, ఆ ఉద్యోగ అవకాశాలు ఇస్తూ, ఉపాధి అవకాశాలు ఇస్తూ రాయలసీమలో శ్రీశైలం కింద మునిగిపోయిన ప్రాంత గ్రామాలకు కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేకుండా అక్కడ పెట్టిన లిఫ్ట్లోకి 854 అడుగుల్లో నీరు ఉండవలసి ఉంటే శ్రీశైలానిలో 780 అడుగులు తీసుకుపోయి నీళ్ళు అందకుండా చేస్తున్న వైనం ఒకవైపు కనబడుతుంటే, ఈరోజు రాయలసీమలో ఉన్న యువత బతకాలనుకుంటే, ఉద్యోగ అవకాశాలు కావాలనుకుంటే కూడా అమరావతిని ఫ్రీ జోన్ చేయాలి, ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టాలి, ఈ ప్రాంతంలో ఉన్న కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేయాలి, రాష్ట్ర స్థాయి కార్యాలయాలను కూడా ఇక్కడ ఆ భాగంలో ఏర్పాటు చేయాలి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ను మీరు అసెంబ్లీలో ఏ విధంగా అయితే ప్రకటించారో ఆ అనంతపూర్లో ఏర్పాటు చేస్తారన్న కార్యాలయాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని ఒక ప్రధానమైన డిమాండ్తో అక్కడికి పోతున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా స్వీకరించి గ్రహించకపోతే మాత్రం రాయలసీమ భవిష్యత్తు లేదు. కాబట్టి పెద్ద ఎత్తున మే 31 జరిగే సిద్ధేశ్వరం ప్రజా బహిరంగ సభలో పాల్గొని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచండి అని చెప్పి మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేసుకుంటున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ.